అబ్బాయికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు అని చెప్పాను కదా, అలా అని నేనేమి బ్రిలియంట్ స్టూడెంట్ అని చెప్పట్లేదు. నేను కూడా ఒక యావరేజ్ స్టూడెంట్ ని. కాకపోతే ప్రతి సెమిస్టర్ లో ఫెయిల్ అనే పదమే లేకుండా అన్ని సబ్జెక్ట్స్ కూడా పాస్ అవుతూనే వచ్చాను. అతనేమో సెమ్ కి 1 సబ్జెక్ట్ 2 సబ్జెక్ట్స్ పాస్ అవుతూ వచ్చేవాడు. నాకు ఆ టైం ఎలా ఉందంటే, నా 2 కళ్ళు బానే ఉన్నా కూడా పొయ్యి నీళ్లు లేని బావులో పడిపోయాను. నేనే కావాలని వెళ్లి క్లోజ్ చేసి ఉన్న బోన్ ని ఓపెన్ చేయించుకొని మరీ వెళ్లి ఆ బోన్ లో చిక్కుకున్నాను. మీ అందరికి అర్థమై ఉండదు, నేనే క్లియర్ గా చెప్తాను. నేను బీటెక్ చదివేటప్పుడు మా కాలేజ్ లో మా క్లాస్ లో ఏంటంటే చాలా మంది కపుల్స్ గా ఉండేవాళ్ళు, అంటే లవ్ చేసుకుండేవాళ్ళు. ఆ అబ్బాయిలు వచ్చి వాళ్ళ లవర్స్ అమ్మాయిల పక్కన కూర్చోవడము, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ మాట్లాడుకోవడము, వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ ఉండడము, ఆ అమ్మాయికి హెడ్ ఏక్ వచ్చిన బ్రెయిన్ వచ్చినంత ఫీల్ అయిపోయే వాళ్ళు వాళ్ళ లవర్స్, అంటే అబ్బాయిలు అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు. సో ఇంకా నా విషయానికి వస్తే, నన్ను లవ్ చేస్తున్న అబ్బాయి నాకు ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు, ఏ రోజు కూడా గిఫ్ట్స్ ఇవ్వలేదు. నాకు హెవీ ఫీవర్ వచ్చినా కూడా ఏముందిలే ఫీవరే కదా అన్న కేర్లెస్ తో మాట్లాడేవాడు. ఏ రోజు కూడా కాలేజ్ లో నాతో మాట్లాడిందే లేదు. అడిగితే అందరూ ఉన్నారు నాకు భయము అనేవాడు. ఫస్ట్ ఇతనే లవ్ చేసినా కానీ ఏ రోజు కూడా నాకు చెప్పలేదు. నేనే మెసేజెస్ లో ఫోర్స్ చేస్తూ, మన క్లాస్ లో చూడు అందరూ ఎంత హ్యాపీగా ఉంటారో, నువ్వెందుకు నాకు అసలు ప్రపోజే చేయలేదు అని అడిగితే అప్పుడు మెసేజ్ లోనే ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టాడు. ఆ రోజు నుంచి నాకు స్టార్ట్ అయింది ఏంటి డబ్బులు వదిలించుకోవడం. ఎలాగో చెప్పనా, కాలేజ్ హాస్టల్లో ఉంటాడు ఇతను. లంచ్ బాక్స్ నేనే తెచ్చివ్వాలి, ఇంకా పౌడర్లు చెకోడీలు ఏమైతే తనకి నీడ్ ఉంటాయో అవన్నీ నన్ను అడిగితే నేనే తెచ్చి ఇచ్చేదాన్ని. ఇంత చేస్తున్నా కదా, ఒక రోజు ఫ్రస్ట్రేషన్ లో అడిగేశా,